వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. వివాదాల రామ్ గోపాల్ వర్మ గారికి మరొక కేసు ఉచ్చు బిగించుకుందా? మనకి ప్రస్తుతం చూస్తుంటే వార్తలు ముంబై హైకోర్టు దాదాపు ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఒక దాదాపు 7-8 ఏళ్ల క్రితం చెక్ బౌన్స్ కేసులో వర్మ గారిని అరెస్ట్ చేయవలసిందిగా కోర్టుకి ఆయన హాజరు కాకపోవడం కూడా ఒక నేరంగా పరిగణించిన కోర్టు అని చెప్పి తెలుస్తోంది. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. వర్మ గారి లాయర్స్, బై ద వే, నేను రామ్ గోపాల్ వర్మ గారితో స్వయంగా మాట్లాడాను. ఆయన లాయర్లు దీన్ని పరిశీలిస్తున్నారని, మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి ఆయన మీడియా ముఖంగా ఏమీ చెప్పదలచలేదని చెప్పి ఆయన క్లారిఫై చేశారు. బట్ వీఆర్ టేకింగ్ కేర్ అని చెప్పారు. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ న్యాయవాది, అందరికీ సుపరిచిత విశ్లేషకులు కూడా ఆజాద్ గారు. ఆజాద్ గారు, యాజ్ అన్ అడ్వకేట్ ఈ కేసు నిలబడుతుందా లేదా, ఏం జరుగుతుంది చెప్పండి. ఏముంటుంది మేడం, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు అనేది పెద్ద క్రైమే కాదు. అది ఈ ఎకనామికల్గా ఈయన ఇచ్చుంటారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఈ సినీ పరిశ్రమల్లో సంబంధించి అయి ఉంటుంది. ఇది బహుశా ఏంటంటే కొన్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు, ఇప్పుడు సార్కి డబ్బులు కొదవలేక కాదు, ఆయన ఇవ్వలేక కాదు కదా. కొన్ని సందర్భాలు ఏమవుద్దంటే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఆ సందర్భంలో ఏంటంటే వీళ్ళు చెక్ ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా దానికి కార్యక్రమాలు ఏదైనా సరే వీళ్ళు అనుకున్న కమిట్మెంట్ కానప్పుడు జనరల్గా పట్టించుకోరు కదా. ఇది ఎలా 2018 కేసు అలా జరుగుకుండా పెండింగ్ వచ్చింది. రీసెంట్గా వేసేసి ఏదో మీడియాలో చెప్పినట్టు అల్చల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యథావిధిగా ఒక వ్యక్తి ఇచ్చాడు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద మనం చెక్ ఇచ్చాము, అది ఏదో ఫుల్ఫిల్మెంట్ కానట్టుంది, కమిట్మెంట్ ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉండొచ్చు, కామన్గా ఆయన పట్టించుకోకపోవచ్చు. అది కూడా ఈయనేమి ఇవ్వలేదంట కదా మేడం. ఇప్పుడు ఇచ్చింది వేరు, కానీ ఈయన సిగ్నేచర్ ఆథరైజేషన్ పర్సన్ కాబట్టి జనరల్ ఈయనకే వచ్చింది, పెట్టిన సంతకం కాదు కదా మేడం. ఇది కాదు కదా, ఈయన తాలూకు ఎవరో పెట్టి అది బౌన్స్ అవడంతో. బట్ అంత అంటే కేసుకి హాజరు కాకపోవడం కూడా నేరంగా పరిగణించాలి. అలా అంటే ఏముండదు. యాక్చువల్లీ ఏంటంటే చెక్ బౌన్స్ కేసుల్లో మనం రాకపోతే ఆప్షన్ పిటిషన్ వేస్తారు కామన్గా. అది ఎక్కడైనా అంతే, ఇప్పుడు మేమైనా అంతే. కొంతమంది ప్రముఖులు రాలేరు, మా దగ్గర కూడా చెక్ బౌన్స్ కేసులు వస్తుంటాయి, ప్రముఖులు ఉన్నారు. సో వాళ్ళు రారు, కామన్గా రాలేరు. రాని స్థితిలో ఏమవుతుందంటే జనరల్గా మేము ఆప్షన్ పిటిషన్ వేస్తాం ప్రతి వాయిదాకి. వేసినప్పుడు కోర్టు వారు యాక్సెప్ట్ చేస్తుంటారు, అది ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ రాకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు, దానికి ఏమవుతుంది రీకాల్ పెట్టుకుంటాం. దాని పెద్ద వింతమేముంది, అంతే పెద్దగా ఏముండదండి. ప్లస్ మీరు చూడండి, అందేరి కోర్టులో ఏమైంది, ఆయన కట్టలేదు కాబట్టి దీనికి కట్టమని చెప్తున్నారు. జనరల్గా ఏ చెక్ బౌన్స్ కేసులో కూడా అంతే ఉండదు. ఇప్పుడు 138, 142 కింద మనం ఫైల్ చేసినప్పుడు చెక్ బౌన్స్ ఏదైతే ఉందో అమౌంట్ కట్టమని కోర్టు వారు చెప్తారు. కట్టని పక్షంలో మీకు శిక్ష పడుతుంది. అవును, అంతే తప్ప సైమంటస్గా ఏమి ఉండదు. సో ఇందులో ఏమైంది, పలానా డబ్బులు 3.2 lakhs ఎంత 7 lakhs అయితే కట్టాలి. పెద్ద అమౌంట్ కూడా కాదు. అదే నేను దాని కూడా అదే ఆలోచిస్తున్నా. స్వప్న గారు ఇంటర్వ్యూ పిలిచారు అంటే చూస్తే ఆయనకి పెద్ద అమౌంటే కాదు అది. కాకపోతే ఏంటంటే అక్కడ ఏదో కమిట్మెంట్ జరిగి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో అది దాని ద్వారా ఇప్పుడు అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి. అది కట్టని పక్షంలో 3 months జైలు. అది అందరికి ఒక కామన్ మ్యాన్కి జరిగినట్టే జరుగుతుంది. కానీ చెక్ బౌన్స్ కేసులో టిపికలీ ప్రోటోకాల్ ప్రాసెస్ ఏముంటుందండి? చెక్ బౌన్స్ అయిందని చెప్పి అంటే 420 పెడతారా లేకపోతే? అలా ఏముండదండి. ఇప్పుడు జనరల్ చెక్ బౌన్స్ అంటే ఎలా ఉంటుందంటే అండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం 1969. అవును, చెక్కు అయినప్పుడు మనం కామన్గా యథావిధిగా నోటీస్ పంపిస్తాము. నోటీస్ పంపించిన వీళ్ళు రిప్లై ఇస్తారు, ఆటోమేటిక్ రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన అది అయిన తర్వాత టైం ఇస్తారు. మామూలుగా టైం ఇచ్చిన 45 days ఉంటుంది మొత్తం నోటీస్ పంపించిన దగ్గర నుంచి. 1 month టైం ఇస్తాము. టైం ఇచ్చిన దగ్గర నుంచి రాకపోతే కోర్టులో ఫైల్ చేస్తాం. ఎదుటి వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు. ఎందుకు ఏం జరిగిందని కూడా కౌంటర్ ఫైల్ చేస్తారు. దాంట్లో ట్రయల్ నడిచింది. లాస్ట్లో కోర్టు వారు విచారించి అప్పుడు ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. 420 అట్రాక్ట్ కాదు. ఎప్పుడంటే చెక్ ఇంటెన్షనల్గా అతను అకౌంట్ క్లోజ్ చేసినా ఇంకేదైనా ఉన్నప్పుడు దానికి వేరే సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఉంటుంది. ఇదేంటంటే నేను తెలిసి వ్యాపారాత్మకంగా జరిగి ఉండొచ్చు, పర్సనల్ కాదు. అక్కడ ముంబై ఆయనకును సార్కి ఏం సంబంధం అంటే వ్యాపారాత్మకంగా జరిగి ఉండొచ్చు తప్ప. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్లు ఏంటి, ఒక చెక్ బౌన్స్ ఉంటుంది, అది కుటుంబ అవసరాల నిమిత్తం లేదా ఏదో నిమిత్తం ప్రాంప్షన్ రాసిస్తారు, అది కామన్గా ఉంటుంది. ఈ బిజినెస్ పరంగా ఏమవుతుందంటే కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి, ఒక కంపెనీ వాళ్ళకి ఇంకో కంపెనీ వాళ్ళకి, వాళ్ళు ఫుల్ఫిల్ చేయనప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు చేయనప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణ చెయ్యని పనికి డబ్బులు తీసుకున్నా కూడా నేరమే కదా. ఇప్పుడు నేను అసలు మీరు నాకు చెక్ ఇచ్చారు, ఒక పని చేయమన్నా రాజా దగ్గర, ఇది పని చేయని అన్నారు, నేను చేయలేదు. కానీ ఆ చెక్ నేను ఆనర్ చేయలేదు కాబట్టి మీరు బౌన్స్ కేసు పెట్టారు. ఎస్. సో తెలీదు అక్కడ సర్కమ్స్టాన్షియల్ గా ఏం జరిగిందో, ఏ పని జరగాల్సి ఉంది అది తెలీదు. కానీ మరి 3 నెలలు జైలుకి వెళ్తారని చెప్పి వచ్చిన వార్తల్లో ఎంత అప్పీల్ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఏముండదండి ఇందులో, అంటే పేరు చెప్పకూడదు. ఇద్దరు ప్రముఖ సినీ యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, మన గతంలో వచ్చారు. ఇద్దరు, హీరో గారు, ఆ గతంలో హీరోయిన్.
వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా చెక్ బౌన్స్ అయింది, నాంపల్లిలో జరిగింది. సరే అప్పీల్కి వెళ్ళాము ఆటోమేటిక్గా. తర్వాత ప్రముఖ ఒక కమెడియన్ గారు ఉన్నారు, మేమే చేస్తున్నాం కేసు. దాంట్లో ఏమైంది, అది కూడా అదర్ సైడ్ ఒక నిర్మాత గారు పంపించినాము, అవ్వలేదు. ఆయన అప్పీల్కి వెళ్ళారు. సో ఇది కూడా అప్పీల్కి వెళ్తారు తప్ప ఇదేమి పెద్దగా ఇదేమి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన పెట్టిన మీమ్స్ తాలూకు అంటే అది ఐటీ యాక్ట్ కిందకు వస్తుందని అది వేరు కదండి. ఆ హడావిడి అయిన తర్వాత మళ్ళీ వచ్చిన డెవలప్మెంట్ కాబట్టి మళ్ళీ ఏమైనా జరుగుతుందా అని ఒక క్యూరియాసిటీ మొదలైంది. అవునండి. ఇప్పుడు ఇది గమనించాల్సింది ఏంటంటే ఇది రాజకీయ పరిణామాలు కావు, అది వేరు. అది ఆయన పెట్టింది, అది దాని యొక్క పరిస్థితి. ఇది 2018 కేసు. సో కామన్గా యథావిధిగా కోర్టు తన పని తాను చేసుకుంది, చట్టం తన పని తాను చేసుకుంది. కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో మీరు నేను అందరం శిరసా వహించాలి. ఇప్పుడు సార్ అన్నట్టు గౌరవ కోర్టుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం రెస్పెక్ట్ ఇద్దాము. నెక్స్ట్ ఈయనకున్న హక్కు ఏంటి, ఫర్దర్గా దానికి సంబంధించి అప్పీల్కి వెళ్తారు, అంతే కదా. దానివల్ల ఏముంటుంది, ఫర్దర్ అప్పీలేట్ కోర్టు వాళ్ళు విచారించి స్టే ఇవ్వటమా, లేదా ఫర్దర్గా దీని మీద ఎంక్వైరీ చేయటమా, లేదా 50% అమౌంట్ కట్టమని అంటమా, అలా జరుగుతుంది తప్ప 3 నెలలు ఆయన జైలుకి ఏమీ వెళ్ళేది ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే నిన్న మొన్ననే ఆయన ఈ మధ్య కాలం చూసారు కదా, సత్య సినిమా చూసిన తర్వాత ఆయన ట్విట్టర్ మొన్ననే ముంబై వెళ్ళొచ్చారు, చూసారు కదా. అవునండి. అక్కడ చాలా భావోద్వేగంతో ఆయన ఒక ట్వీట్ పెట్టారు, వరుసగా ట్వీట్లు పెట్టి నేను మారిన మనిషిని, నేను మళ్ళీ సత్య తరహాలో సినిమాలు తీయబోతున్నానని చెప్పి ఆయన, నేను ఎంత టైము నాకు అన్నీ తెలుసు అనుకోవడం, అది ఇదందరి సినిమా మేకర్స్కి వచ్చే ఒక కష్టం, ఒక ఇబ్బంది ఏమిటంటే అన్నీ వాళ్ళకి తెలుసు అనుకోవడం. కాబట్టి ఇకపై నుంచి మీరు చూస్తే ఇలాంటి సినిమాలు నేను తీయబోతున్నానని చెప్పి సత్య గురించి ప్రస్తావించారు. అదైన వెంటనే ఇది ఒక దిష్టిలాగా. అంతేనండి, అది సహజం కదా మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు దిష్టే, మీరు అన్నట్టు ఏముంటుంది, ఏం కాదు. ఇప్పుడు సార్ మారారు, మంచిగా చేస్తుంటే ఎవరికైనా కాదు, మార్పు అనివార్యం, మార్పు రావాలి. మార్పు రాకపోతే మనుగడే ఉండదు కదా. సో ఆయన చాలా ఫిలాసఫరు, ఆయన గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయనకి తెలియాలి. సో మేము ఆయన ఫాలో అవుతుంటాం కామన్గా. కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు కూడా ఆయనే చూస్తుంటాం, మీరే చూస్తుంటాం మేము ఇంట్లో, నేను మా ఫ్యామిలీ అంతా. అన్ని వీడియోలు చూసాక మీకు ఏమనిపిస్తుంది, ఆయన డబ్బుల విషయంలో ఎలా ఉంటారనిపిస్తుంది? డబ్బుల విషయంలో ఆయన పెద్దగా పట్టించుకోరు అనిపిస్తుంది అండి. రేపు గురించి ఆలోచించరేమో అనిపిస్తుంది నాకు. డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంది. నాకు తెలిసి ఒక వీడియోలో చెప్పారు, నా దగ్గర డబ్బులే ఉండవు అన్నారు ఆయన. అవును, వాస్తవంగా అప్పటి నుంచి నేను కూడా అదే ఫాలో అవుతున్నా. నిజంగా నా దగ్గర కూడా డబ్బులు ఉండవు. ఓహో, అంత ఏముండవు, ఒక గోల్డ్ బ్రేస్లెట్ అదేదో లేండి చెప్తున్నావా. అంటే కొన్ని బాగుంటాయండి ఆయన చెప్పినవి. అసలు చాలా ఒక్క మాట చెప్తా, టైం ఉంది లేదో మనకి. చెప్పండి సార్. మా ఇంట్లో ఒక సన్నివేశంలో ఒక సందర్భంలో వంట వార్పు ఇవన్నీ కూడా ఆయన చెప్పినప్పుడు అది మా ఇంట్లో వాళ్ళు చూపించినప్పుడు నిజం ఆయన చెప్పిన కరెక్టే అని చెప్పి వంట వార్పు చాలా తగ్గించేసాం మేము. అనవసరంగా లేదు, ఏదో అవసరమైతే వండుకుంటాం, లేకపోతే లేదు. అంతేనా? అంతే. ఇప్పుడు ఏంటి, హోటల్ తెప్పిస్తారా? కాదు, అవసరానికే తింటున్నాం. ఆయన చెప్పారు చాలా వేస్ట్ కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఆయన పొద్దున చూసా వీడియో, బ్లడ్ ఆమ్లెట్ ఏదో తినే సింపుల్గా ఉంటుంది. పొద్దున కూడా అదే అన్న, ఎందుకు ఈ టైం వేస్ట్ సార్ చెప్పినట్టు. కొన్ని సింప్లిఫై అవుతున్నాయండి లైఫ్లో. పెద్దగా వంట గిన్నెలు తోముకుంటాం, పెద్ద పని. చాలా సింప్లిఫై చేసుకున్నాడు ఆయన లైఫ్ని. నేను కూడా అదే కొంచెం ఫాలో అవుతున్నాను, అది కరెక్టే అనిపిస్తుంది మనకి. బట్ ఈ వ్యక్తి మీద మరి ఆయన విప్లవాత్మకంగా మాట్లాడిన ధోరణిలో గతంలో ఒక అంటే ధార్మికమైన కేసులు ఆయన మీద రావడం, ధర్మం పట్ల ఆయన కొంచెం ఒక అవాకులు చెవాకులు అన్నారని చెప్పి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన కేర్ చేయరా? చట్టాన్ని మళ్ళీ చాలా గౌరవించే వ్యక్తి, చాలా గౌరవిస్తారు ఆయన. ఎప్పుడు లీగల్ భాష మాట్లాడతారు. సబ్జెక్ట్ తెలుసండి. ఇవాళ కూడా ట్విట్టర్ ముఖంగా పెట్టారు, చూసారు కదా, ద మ్యాటర్ ఇస్ ఇన్ కోర్ట్, ఐ కెనాట్ టాక్ నౌ. ఆయన చాలా ప్రతి సినిమా కూడా అంతకుముందు సినిమా తీశారు, అది కూడా ఇక్కడ తీయలే, వేరే దేశాల్లో తీశారు. సో ఆయన చాలా లీగల్ పరంగా మంచి నాలెడ్జ్ ఉందండి, లీగల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఏదేమైనా ఒకటండి, ఇప్పుడు ఆయన ఒక ఫిలాసఫరు. ఇప్పుడు మీకు తెలిసిందేం కాదు, ఆయన ద్వారా ఒక ఐపీఎస్ ఆఫీసరు, యంగ్ ఐపీఎస్ ఆఫీసరు ఆయన్నే తీసుకొని అయ్యాడు. అది చాలా గొప్ప కదండి. అవును, చాలా గొప్పతనం. అక్షయ్ కుమార్ ఆయన డైరెక్ట్గా చెప్పేశారు, మీ గైడ్ ఎవరంటే ఆయన చెప్పి ఆయన చెప్పడం జరిగింది, ఐపీఎస్ ఆఫీసర్ గారు. సో అలాంటి వ్యక్తి సహజం అండి. ఇప్పుడు సూర్యుని చూసి సహజంగా అందరూ మనం మూసామనుకోండి, మూస్తే మన మీద పడుతుంది, అది పెద్ద పట్టించుకోవాల్సిన. సో ఇది పెద్ద గౌరవ కోర్టుని అంతే పూర్తిగా గౌరవిస్తూ కానీ అప్పీల్ వెళ్తారు, ఆయనకున్న రైట్ ఆయనకుంటది, అంతే తప్ప ఏం లేదండి దీంట్లో, పెద్దగా ఏం లేదండి. రైట్. ఆజాద్ గారు, చాలా మంది అభిమానులు అలాగే క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ డౌట్లని క్లియర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే అండి.